సౌతాంప్టన్ వేదికగా జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. ఇంగ్లాండ్ ను నిర్దేశించిన 258 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. దీంతో 5 మ్యాచ్ల ఈ సిరీస్ ను ఇంగ్లాండ్ 4-0తో చేజిక్కించుకొని క్లీన్ స్వీప్ చేసి రికార్డు సృష్టించింది. ఇషాన్ కిషన్ 56 పరుగులు, తిలక్ వర్మ 53 పరుగుల హాఫ్ సెంచరీలు చేసినప్పటికీ మిగిలిన బ్యాటర్లు ఎవరూ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోవడంతో భారత్ కు పరాజయం తప్పలేదు. అంతకంటే ముందు భారత బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ఒక్క బౌలర్ కూడా సరిగ్గా బౌలింగ్ చేయలేదు. ఈ చారిత్రాత్మక విజయంతో ఇంగ్లాండ్ జట్టు ఐసీసీ అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్ లో టీమిండియాను వెనక్కి నెట్టి అధికారికంగా ప్రపంచ నెంబర్ 1 పీఠాన్ని కూడా కైవసం చేసుకుంది. మొత్తంగా అటు ఐర్లాండ్ ఇటు ఇంగ్లాండ్ సిరీస్ ను గౌతమ్ గంభీర్ కోచ్ పర్యవేక్షణలో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్స్ లో 2 సిరీస్ ను క్లీన్ స్వీప్ కు గురయ్యారు. ఈ మధ్యనే టీ20 వరల్డ్ కప్ గెలిచి ఛాంపియన్ గా నిలిచిన టీమిండియాను అటు కోచ్ ఇటు కెప్టెన్ టీ20 జట్టును చంపేశారనే చెప్పాలి. ఆడుతున్నది టీమిండియానా లేక ఉగండా టీమా అన్నట్టుగా నాసిరకమైన బౌలింగ్, ఫీల్డింగ్, చేతులు ఎత్తేసిన బ్యాటింగ్ తో పూర్తిగా నిరాశపరిచారు. ఓ పక్క టాసులు గెలుస్తున్నా మ్యాచ్లు గెలవలేకపోతున్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ చివరి టీ20 మ్యాచ్ లో కూడా టాస్ గెలిచి ప్రత్యర్థిని ముందుగా బ్యాటింగ్ కు పిలిచాడు. దీంతో ఆరంభంలోనే ఇంగ్లాండ్ తొలి వికెట్ ను కోల్పోయింది. ఫిల్ సాల్ట్ ను ప్రసిద్ధి కృష్ణ పెవిలియన్ కు పంపగా ఆ తర్వాత రెండో వికెట్ సాధించడం కోసం టీమిండియా బౌలర్లు అపసోపాలు పడ్డారు. హ్యారీ బ్రూక్ అలాగే జోస్ బట్లర్ నువ్వా నేనా అన్నట్లుగా ఈ ఇద్దరు టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఏకంగా రెండో వికెట్ కు 233 పరుగుల భారీ పార్ట్నర్షిప్ అందుకున్నారు. ఈ క్రమంలోనే 64 బంతుల్లో 12 ఫోర్లు 8 సిక్సర్లతో 131 పరుగులు చేశాడు. ఇక హ్యారీ బ్రూక్ 45 బంతుల్లో 4 ఫోర్లు 8 సిక్సర్లతో 95 పరుగుల నాట్అవుట్ తో నిలిచాడు. దీంతో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఇంగ్లాండ్ 257 పరుగుల భారీ స్కోరు చేసింది. టీమిండియా బౌలర్లలో ఒక్కరు కూడా సరిగ్గా వేయలేదు. ఇక ఆ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులే చేసింది. ఈ మ్యాచ్ లో సూర్యవంశీని పక్కనే పెట్టి సంజు శాంసన్ కు మళ్లీ చోటిచ్చారు. అతను 27 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కేవలం 28 పరుగులతోనే సరిపెట్టుకున్నాడు. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ హాఫ్ సెంచరీలు చేసిన మిగతా వారు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకపోవడంతో 56 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయింది. అంతేకాదు 4-0తో క్లీన్ స్వీప్ కావడమే కాకుండా టీ20 నెంబర్ 1 ర్యాంకును కూడా కోల్పోయింది అయ్యర్ సేన.